చట్టం ముందు అందరూ సమానమే అంటారు కదా. మరి ప్రకాష్ రాజ్ లాంటి సెలబ్రిటీలకే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన ఎన్నికల సంఘం ఇప్పుడు సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి విషయంలో ఎందుకు మౌనంగా ఉంది? 2 నియోజకవర్గాల్లో ఒకే ఎపిక్ నెంబర్తో ఆయన ఓటు ఎలా నమోదైంది? ఇది అధికారుల నిర్లక్ష్యమా లేక చట్టం పక్కదారి పడుతుందా? ప్రకాష్ రాజ్ లాగే రేవంత్ రెడ్డికి కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉందా? అసలు ఈ సర్ ఆపరేషన్ వెనుక ఉన్న అసలు నిజాలేంటి? ముందుగా మనం అసలు విషయం అర్థం చేసుకోవాలి. ఇటీవలే ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. దీనినే సర్ ప్రక్రియ అని అంటున్నారు. దీని ఉద్దేశం ఏంటంటే, ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటు హక్కు ఉండడం, బోగస్ ఓట్లను తొలగించడం, చనిపోయిన వారి పేర్లు, మారుపేర్లతో ఉన్న ఓట్లను క్లియర్ చేయడం. ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలంటే ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండాలి. ఈ నేపథ్యంలో ఎవరైనా ఒక వ్యక్తి 2 ప్రాంతాల్లో ఓటు కలిగి ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇది నిబంధన మాత్రమే కాదు, ఒక చట్టం. కేవలం సామాన్యులే కాదు, సెలబ్రిటీలైనా సరే వదిలేది లేదని ఈసీ నిరూపించింది. సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఉదంతం అందరికీ గుర్తుండే ఉంటుంది. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు ఇలా బహుళ రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారనే ఆరోపణలపై బెంగళూరు కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2019లోనే దీనిపై ఫిర్యాదులు అందాయి. ఒక స్టార్ నటుడికే ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు సామాన్య ఓటరు పరిస్థితి ఏంటి? అంటే ఎన్నికల సంఘం ఇప్పుడు ఎంత సీరియస్ గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. తెలంగాణలో సర్ ఎన్యూమరేషన్ జరుగుతుండగా సోషల్ మీడియాలో ఒక సంచలన విషయం వైరల్ అవుతోంది. రేవంత్ గారి పేరు మీద 2 చోట్ల ఓట్లు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఒకటి మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం పరిధిలోకి వచ్చే కొడంగల్లో హౌస్ నెంబర్ 1-209 అడ్రస్ తో ఆయన ఓటు నమోదై ఉంది. అలాగే నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానం పరిధిలోని అచ్చంపేట నియోజకవర్గం వాంగూరు మండలం కొండారెడ్డిపల్లిలోని ఆయన ఇంటి నెంబర్ 3-48 అడ్రస్ తో మరో ఓటు నమోదై ఉంది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ 2 చోట్ల ఉన్న ఓట్లకు సంబంధించిన ఎపిక్ నెంబర్ ఒక్కటే. ఒకే వ్యక్తికి 2 ఓట్లు ఉండడం చట్టవిరుద్ధం. మరి ఇది ఎలా జరిగిందని ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అధికారులు ఏమంటున్నారంటే, ఇది కేవలం ఓటర్ల జాబితా మార్పుల వల్ల జరిగిన సాంకేతిక పొరపాటు కావచ్చు అని చెబుతున్నారు. కానీ సోషల్ మీడియాలో ప్రజలు మాత్రం దీన్ని పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి డేటాలోనే ఇంత పెద్ద లోపం ఉంటే సామాన్యుడి డేటా పరిస్థితి ఏంటి? ఇది అధికారుల నిర్లక్ష్యమా లేక వ్యవస్థాగత లోపమా అని అడుగుతున్నారు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తి 2 చోట్ల ఓటు కలిగి ఉండడం శిక్షార్హమైన నేరం. చట్ట ప్రకారం దీనికి జరిమానా మాత్రమే కాదు, 7 ఏళ్ల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డికి కూడా 7 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. మరోవైపు రేవంత్ 2 చోట్ల ఓటు వేసే అవకాశం లేదని ప్రభుత్వం స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోనే ఓటును కొనసాగించాలని, కొండారెడ్డిపల్లి జాబితా నుంచి పేరును తొలగించాలని రేవంత్ కుటుంబ సభ్యులు ఇప్పటికే ఎన్నికల అధికారులకు కోరారని సమాచారం. ప్రజాస్వామ్యంలో పారదర్శకత అనేది అత్యంత ముఖ్యం. ఏ వ్యవస్థలోనైనా తప్పులు జరగడం సహజమే కావచ్చు, కానీ అది చట్టానికి లోబడి ఉండాలి. ప్రకాష్ రాజ్కి ఒక న్యాయం, సీఎం రేవంత్ రెడ్డికి మరొక న్యాయం ఉండకూడదు. ఎన్నికల కమిషన్ ఈ అంశంపై స్పందించి నిజానిజాల్ని వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు. సాంకేతిక లోపమైతే దాన్ని సరిచేయాలి. ఒకవేళ పొరపాటు జరిగితే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలంటున్నారు.